హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా, ఇప్పుడు గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఉంది కదా, మొత్తం సాటర్డే సండే వెన్స్డే నుంచి ఏమేమి జరగబోతున్నాయో నేను డీటెయిల్స్తో వచ్చేసా. బర్డ్స్ ఈజ్ డర్ ప్రభాస్ గారిని ఇన్వైట్ చేశారంట. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో స్టేజ్ మీద గెస్ట్ కింద ఎవరో కాదు ప్రభాస్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నది. లెట్స్ సీ వస్తారా లేదా అనేది, ఎందుకంటే రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రభాస్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అంట. నాగార్జున గారు ఆల్రెడీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా పండగ చేసుకోవచ్చు, అదైతే నో డౌట్. అండ్ ఈ షూట్ డీటెయిల్స్ మొత్తం అసలు ఏమేమి జరగబోతుంది ప్రాసెస్ చెప్పే ముందు లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అండ్ ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అప్డేట్ ఎలా ఉంటుందా అని మీకే అనిపిస్తుంది. చాలా బాగా ప్లాన్ చేశారు అసలు ఈసారి బీబీ టీమ్. సో ఫస్ట్ వెన్స్డే మనం అందరు ఏవీస్ ఎప్పుడు ప్లే అవుతాయని అనుకుంటున్నాం కదా, అవి వెన్స్డే రోజు ప్లే అవుతాయి అనమాట. వెన్స్డే నుంచి ఏవి స్టార్ట్ అవుతాయి. హౌస్లో సెలబ్రేషన్స్, ఎమోషన్స్, ఫ్లాష్ బ్యాక్ మొత్తం నాస్టాలజియాకి వెళ్ళిపోతారు, రాసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రాండ్ ఫినాలే షూట్ అసలు ఫుల్గా ఫ్రైడే ఈవినింగ్ నుంచి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎలిమినేట్ అయిన ఆల్ ఎక్స్ హౌస్ మేట్స్ డాన్స్ పర్ఫార్మెన్సెస్, తర్వాత టాప్ 5 స్పెషల్ డాన్సెస్ కూడా మనకి ఫ్రైడే ఈవినింగే స్టార్ట్ అవుతాయి. అండ్ సాటర్డే మార్నింగ్ అయితే కింగ్ నాగార్జున గారు గ్రాండ్ డాన్స్ ఎంట్రీతో రాబోతున్నారంట. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుందంట. 105 days ఈ జర్నీ ఏవి కూడా ఒక తయారు చేయబడడం జరిగింది, ఆ ఏవి కూడా ప్లే చేస్తారంట. అండ్ ఎమోషన్స్ అయితే పీక్స్లో ఉంటాయి, అందులో అయితే నో డౌట్. అండ్ టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏవి మెసేజెస్ కూడా వేస్తారంట. గూస్ బంప్స్ కదా, నిజంగా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు జనాలు, అందులో అయితే నో డౌట్. సో సాటర్డే మిడ్ ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ అనుకోవచ్చు, టాప్ 5లో టాప్ 3ని ఎలిమినేట్ చేస్తారు. ఆ ఎలిమినేట్ చేసే ముందే అందరూ వెయిట్ చేసిన సూట్ కేస్ టాస్క్ కూడా ఉండబోతుంది. సో ఆఫ్టర్ దట్ సెలబ్రిటీ గెస్ట్స్ వస్తారు అండ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. మరి కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, సాంగ్స్ అట్లా డాన్స్ అవి ఉంటాయి అన్నమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ గట్టిగా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. సో సండే ఈవినింగ్ 5:30కి నాగార్జున గారు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. సో ఎంట్రీ ఇచ్చాక టాప్ 2 కంటెస్టెంట్స్ని స్టేజ్ మీదకి తీసుకొస్తారు. తీసుకొచ్చాక వాళ్ళిద్దరి స్పెషల్ ఏవీస్ అండ్ వాళ్ళిద్దరితోటి ఒక స్పెషల్ డిస్కషన్స్ జరుగుతాయంట. సో విన్నర్ అనౌన్స్మెంట్ అయితే మనకి సండే 7:30 to 8 PM మధ్యలో జరుగుతుంది. మనకైతే టీవీలో 1.5 to 2 hours మధ్యలో ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా టెలికాస్ట్ చేయడం జరుగుద్ది అనమాట. సో బజ్ ఈజ్ దట్ ప్రభాస్ గారిని ఇన్వైట్ చేశారు. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాము. ఏమంటారు, ఫింగర్స్ క్రాస్డ్ అని చెప్పచ్చు అనమాట. చాలా బాగా ప్లాన్ చేశారు. అసలు ఎక్కడ కూడా ఏమంటారు తగ్గేదే లేదు. టీఆర్పీ స్కై రాకెట్. దీస్ ఆర్ ది అప్డేట్స్ ఆఫ్ గ్రాండ్ ఫినాలే. ఏం జరగబోతుంది అనే డీటెయిల్స్ అయితే తెచ్చేసా. సో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అండ్ కామెంట్ డౌన్ చేయండి మీకేమనిపించిందో ఈసారి ఈ సెలబ్రేషన్స్కి. థ్యాంక్ యూ.